లెడ్ క్యాటయాను కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ టెస్ట్ ఎలా చేస్తామంటే లెడ్ కంటైనింగ్ సాల్ట్ తీసుకొని దాంతో నేను క్లియర్ సొల్యూషన్, ఒరిజినల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి. టెస్ట్ ట్యూబ్లో ఉండేది. దానికి పొటాషియం ఐడైడ్ సొల్యూషన్ని డ్రాప్ వైజ్ కలపాలి. అలా కలిపితే మనకు ప్రిసిపిటేట్ ఫామ్ అవడం అనేది మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో నా వెనకాల ఉండే సారు నేను గతంలో కలిసి పనిచేసాము అంతకుముందు కాలేజీలో. ఆయన ఊరికే కలుద్దామని కెమిస్ట్రీ ల్యాబ్కి వచ్చాడు. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన కూడా కొంత నేను ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత కొంచెం మోర్ కన్ఫర్మేషన్ కోసం దీన్ని మనం ఏం చేయాలంటే హీట్ చేయాలి. ఎల్లో ప్రిసిపిటేట్ హీట్ చేసి ఈ బర్నర్ వెలిగిస్తున్న దీని స్పిరిట్ ల్యాంప్ ఇది మొన్న నేనే రీస్టోర్ చేశాను, కానీ అయిపోయినట్టుంది, స్పిరిట్ అయిపోయినట్టుంది. వేరే బర్నర్ వెలిగించి అదే అగ్గిపుల్లతో ఆ బర్నర్ తెచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు మన దగ్గర ఉండే ప్రిసిపిటేట్ ఏదైతే ఉందో ఆ ప్రిసిపిటేట్ని హీట్ చేసి బాగా, మామూలుగా అయితే టెస్ట్ ట్యూబ్ హోల్డర్ వాడను, ఈ వీడియో కోసం వాడుతున్నా. బాగా హీట్ చేయాలి దీన్ని. ఈ స్పిరిట్ ల్యాంప్తో హీట్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మసి రాదు, ఆపరేటింగ్ కూడా సింపుల్గా ఉంటుంది. హీట్ చేస్తున్నప్పుడు ఆ ఎల్లో కాస్త ఇంకొంచెం బ్రైట్ ఎల్లోగా కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనము కొంచెం బాగా హీట్ అయిన తర్వాత వాటర్లో ట్యాప్ కింద పెట్టి కూల్ చేయాలి అన్నమాట. ఇప్పుడు నేను అదే చేస్తున్నా, వాటర్ ట్యాప్ కింద పెట్టి కూల్ చేస్తున్నా. కూల్ చేస్తే మనకు వీడియోలో అయితే మెరిసేటట్టు కనిపించవు, కానీ మెరుస్తున్నటువంటి లెడ్ ఐడైడ్ పార్టికల్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. ఇది టెస్ట్.